బిగ్ బాస్ ఏదో పెద్ద ప్లాన్ ఏసి, నిన్న నో ఎలిమినేషన్ అని, కావాలని చెప్పి పవర్ అస్త్రాకి ఒక పవర్ యాడ్ చేసి, దివ్యాని సేవ్ చేశారు. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, ఈరోజు అయింది ఒకటనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో బిగ్ బాస్ ఏమనుకుంది వాళ్ళ టీం అంతా, సో దివ్య బయటికి వెళ్ళిపోతే గొడవ అవ్వదు, దివ్యను లోపలే ఉంచితే ఖచ్చితంగా నామినేషన్స్లో పెద్ద గొడవ అవుతుంది. ఏదో రకంగా ఏదో ఒక టాస్క్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేసి బయటికి వెళ్ళిపోవాల్సిన దివ్యని ఆపేసి, అంటే ఆ పవర్ అస్త్రాకి ఏ పవర్ ఉందో తెలియదు ఎవరికి. సో సమయం వచ్చినప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి ఎలా కావాలంటే అలాంటి పవర్ ఒకటి ఇచ్చేసి పంపించారనమాట. కానీ ఈరోజు నామినేషన్స్లో అందరూ అనుకున్నాడు ఒకటి, ఇక్కడేం అవ్వలేదు. దివ్య పెద్ద గొడవ పడలేదు, తనూజ పెద్ద గొడవ పడలేదు. వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పుకున్నారు, నార్మల్గా బేసిక్గా కామ్గా ఉన్నారు. దివ్యకి అర్థమైనట్టు ఉంది తనూజతో పెట్టుకుంటే బయటికి వెళ్ళిపోతారని. సో కొంచెం తగ్గింది. తనూజ కూడా మనకెందుకులే గొడవ, ఆడియన్సే చూసుకుంటారు, మనం కూల్గా సాఫ్ట్గా ఉందాం అని చెప్పి తనూజ అనుకుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇమాన్యుయల్ పవరాస్త్ర యూజ్ చేసి చాలా పెద్ద తప్పు చేస్తారు. ఎందుకంటే తనూజకి గోల్డెన్ బజర్ పవర్ ఉన్నప్పుడు లైక్ 4 or 5 వీక్స్ అనుకుంటా కంటిన్యూగా ఇచ్చారు. బట్ ఎందుకు నెగిటివ్ చేద్దాం వాడేస్తే అని చెప్పి. కానీ ఆడియన్స్ ఓటింగ్కి వాల్యూ ఇచ్చి అసలు ఆ పవర్ వాడలేదు. కానీ ఇమాన్యుయల్ ఏం చేశాడు, ఆడియన్స్ ఓటింగ్కి అసలు వాల్యూ లేకుండా ఈరోజు వాడకపోతే పవర్ పోయిద్ది కదా, అందుకే వాడేశాను, ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక అవకాశం ఇద్దాం, దివ్య కూడా నాకే సపోర్ట్ చేసిద్ది కదా, సంజన కూడా నాకే సపోర్ట్ చేసిద్ది కదా అన్నట్టు అనుకున్నాడు. కానీ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు తెలుసా, అంటే వాళ్ళు వేసిన ఓట్లకే వాల్యూ లేనప్పుడు మళ్ళీ నీకెందుకు ఓటేస్తారు, వేయరు కదా. సో లాస్ట్ వీక్ వచ్చినంత ఓట్స్ ఈ వీక్ ఇమాన్యుయల్కి పడకపోవచ్చు, ఇది నాకు అనిపిస్తుంది. బట్ నాలా మీకు ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ పెట్టండి. సో దాన్ని బట్టి చూద్దాం. సో ఎంతమంది నాలా ఆలోచిస్తున్నారు, నా రివ్యూకి దగ్గరలో ఎంతమంది ఉన్నారనేది చూద్దాం. అండ్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు కూడా కింద మెన్షన్ చేయండి. నాకైతే దివ్య అండ్ సంజన, మోస్ట్లీ సంజన 99% సంజన వెళ్ళిపోద్ది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన అండ్ దివ్య ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతారు. బన్నీ కొంచెం ఇప్పుడు మారుతున్నాడు కాబట్టి ఉంటాడు అనుకుంటున్నా. సో ఆయన అలాగే ఉంటే ఆట బాగుంటుంది. సో చూద్దాం.